హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఎంజీవి లాగ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రస్తుతానికి టాపిక్ ఏంటంటే గెంజిగడ్డల గురించి అయితే మీకు చెప్పాలి. అవి ఎలా చేసుకుంటావన్నీ మొత్తం కూడా చూపిస్తాము. రండి ఫ్రెండ్స్, పదం గెంజిగడ్డల కడికి. ఫ్రెండ్స్, ఇదైతే ఈ తోట మిర్చి తోట మాది పొలంలో. ఇవే మా పొలాలు, మిర్చి తోట ఇవి. మనం పోతా ఉంటే మనం గెంజిగడ్డల తోటకాడికే పోతా ఉంటాము. చూద్దాం ఫ్రెండ్స్, ఇవైతే ఆలువేల గడ్డ. మీరు చూస్తూనే ఉంటారు, ఆలువేల గడ్డ చెట్టు ఇది. ఈ చెట్టు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు తర్వాత ఈ గడ్డ ఎలా వచ్చుంటుందో, ఎలా ఉడకబెట్టి ఎలా తినాలో అయితే చెప్తాను. ప్రస్తుతానికి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆలువేల గడ్డ చెట్టు ఫ్రెండ్స్. ఈ వచ్చిన సమయానికి ఈ గడ్డ అయితే మీకు ఖచ్చితంగా వీటి గురించి అయితే చెప్తాను. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గెంజిగడ్డల కాడికైతే పోతున్నాము. చూద్దాం ఫ్రెండ్స్. ఇది మిర్చి తోటకి కాలువ. ఇది ఈ కాలువకి గెంజిగడ్డ ఈ అయితే ఆలువేల గడ్డ చెట్టు అయితే వేసినాము. ఇది కాలువ, మిర్చి తోటకు పోయే కాలువ ఇది. ఈ కాలువకి అనేది మేమైతే ఆలువేల గడ్డ చెట్లు అయితే వేసుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నదో మిర్చి తోట అయితే. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు గెంజిగడ్డల తోట చెట్టు కాడికైతే వచ్చున్నాము. అంటే తోటమ్మడి ఇది ఒక వర్షాకాలం వచ్చినప్పుడైతే ఈ పేడ అయితే మాకు మిగిలిపోయింది. ఏం చేయాలో తెలవక ఒక గెంజిగడ్డల తీగ అయితే వేసినాము. చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎట్లా చేయాలో అనేది నేను చూపిస్తూ ఉంటాను. ఇదే ఫ్రెండ్స్, ఇదైతే గెంజిగడ్డలు. ఇది తీగ అంటారు. అప్పుడైతే వర్షాకాలం దెబ్బ మాకైతే ఈ పేడ అయితే నిలిచిపోయింది. మేమైతే గెంజిగడ్డల చెట్టు అయితే తీగ అయితే దీని బోధి మీద అయితే నాటినాము. ఇప్పుడు ఈ తీగని మనం ఎలా ఎత్తాలో నేను చూపిస్తాను. ఈ గెంజిగడ్డలు ఇప్పుడు ఏడాడు ఉంటాయో ఏమో, ఇవి ఎలా ఎత్తాలి. ఇప్పుడు నీళ్ళు నిన్నే పెట్టేసినాడు మా మామయ్య తోటకైతే. నేనైతే ప్రస్తుతానికి ఎత్తుకుతున్నా, దొరుకుతాయి. వీటికి వేర్లు అనేది ఫస్ట్ ఏర్లు అనేది దింపుతుంది. ఆ ఏర్లు దింపిన వారికే ఆడిపోయి చెక్ చేస్తే మాత్రం గడ్డ అనేది ఖచ్చితంగా మనకైతే దొరుకుతుంది. దాన్ని ఇప్పుడు నేను వెతుకుతున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, ఈ తీగ అయితే పెద్దదే అయిపోయినది. దాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఏం చేస్తా ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు గెంజిగడ్డ తినాలనిపిస్తూ ఉంది. ఇదేదో కనిపిస్తుంది, చూస్తున్నాను కాడే ఉన్నది ఫ్రెండ్స్. చూసినారు ఫ్రెండ్స్, ఈ ఏరు మొదటి కాడ గడ్డ అయితే ఎలాగా వదులుండదో భూమి లోపలికి ఉన్నది. అంటే నీళ్ళు నిన్నే కట్టేసినాడు కాబట్టి మా మామయ్య చెమ్మ లైట్గా ఉంది. నేనైతే పెరుకుతున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నదో. ఇదే మారితే ఏర్లు ఆడున్నాయో మనం ఆడే చూసి గడ్డ అయితే గమనించి అయితే మనం చూసుకొని ఇలాగ తెంపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నదో. ప్రస్తుతానికి ఈ గడ్డ అయితే చాలు మనం తినేదానికైతే. ఇంకా పెద్దవి కూడా అవుతాయి, కాకపోతే ఓపు పెట్టుకోలేకైతే నేనైతే కోసేనాను. చూద్దాం ఎన్ని దొరుకుతాయో చూసి వాటి వరకే నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలో, ఎలా చేసుకుని ఎలా తింటామో చూపిస్తాను. వస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఒకటి వస్తే సరిపోదు, అన్నీ వెతకాలి, వెతకుతూ ఉంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా బోధి మీదనే వెతుక్కుంటూ పోతున్నాను. ఏడగాడు ఉన్నది, 2 ఉన్నాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్. 2 ఉన్నాయి.
పర్వాలా, రెండైతే దొరుకుతున్నాయి. ఇది ఒక్కరు పెద్దదిగానే ఉంది. లేదు, ఇదే లిమిట్. రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ పక్క పక్కన. ఇప్పుడు ఉద్దయ్యలో ఉంది ఇది. అమ్మో, పోయే కొంది ఇంకా గడ్డగా తగిలింది ఫ్రెండ్స్. 3 ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం ఎన్ని ఉంటాయో. అవన్నీ చూపించి మీకు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది ఒకటి చిన్ని గడ్డ. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకే దగ్గర 3 గడ్డలు అయితే దొరికినాయి. అలా చూస్తూనే ఉంటే మరెన్నో గడ్డలు అయితే దొరుకుతాయి. ఇవైతే అన్ని లోడి ఎన్ని వేస్తే అన్ని ప్రస్తుతానికి ఉడకేస్తాను. ఎలా క్లీన్ చేసుకుని ఎలా ఉడకబెట్టాలైతే మీకు అనేది నేనైతే క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇంక 2 అయితే వాడతాను, పెరికి చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 3 గడ్డలు అయితే ఎత్తున్నాను. ఇంకా చూడాలి, 5 గడ్డలు అయితే సాలవు కదా, అటెన్సి వేస్తున్నాను. చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ గడ్డల వేర్ల కాడి వెతుక్కుంటూ పోవాలి. గడ్డలు అయితే వదులుతాయి. అవే చూస్తున్నాను, చేయి పెట్టి ఉన్నాయి. ఇక్కడైతే లేవు ఫ్రెండ్స్. ఎడైతే ఉన్నది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉన్నది కనిపించింది. ఇది పర్వాలా, బాగానే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, గడ్డ అయితే ఇదే మారుతూనే ఉన్నాయి. ఈ సైజునే ఉన్నాయి. ఇంత మాత్రం గడ్డ అయితే చాలు. ఇవైతే చాలు. ఇవన్నీ ఇదే మారుతూ పెరిగి మనం 1-2 లోడుకుంటా పోతే ఉడకేసుకోవడానికి బాగా 10 గంటల దాకా అయితే వచ్చేస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇవే గింజ గడ్డలు అంటే మా పొలంలో ఇది ఒక ఐటెం మాకు. ఎట్టున్నది ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇందాకలైతే చూపించినాము కాలువెల గడ్డల చెట్లు కూడా. అవి కాడే తోట ఎండింగ్ అయ్యేలోగా మీకు అయితే అది కాడే మీకు చూపిస్తాము. ఎందుకంటే ఖాళీగా ఉండేటప్పుడు అంతా ఇటుమిటివి పొలాలు తింటూ ఉంటాం మేము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీకు గింజ గడ్డలు అయితే చూపిస్తున్నాను, పెరికే విధానం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గడ్డలు ఎలాగ లోటం అయితే చూపించినాను. ఇవైతే మట్టిగా ఉన్నాయి. ఇవైతే క్లీన్ చేయాలి. వాటర్ గాడి సమయానికైతే మనకి వాటర్ గాడి వచ్చేసినాయి. ఇప్పుడైతే ఇవైతే క్లీన్ చేసేదానికైతే వాటర్ దగ్గరికి అయితే వచ్చినాము. చూస్తున్నారు ఇవైతే క్లీన్ అయితే చేయాలి. మేమైతే ఇట్లయితే క్లీన్ చేస్తున్నాము. సమయానికైతే వాటర్ గాడి మాకు వచ్చేసినాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలాగ నీట్గా అయితే చేస్తున్నాము. మట్టి అయితే క్లీన్గా చేస్తున్నాము. ఇది కడగండి. ఇది కడిగినాక ఎలాగున్నది చూడండి ఫ్రెండ్స్. కలర్ అయితే ఎలాగ అదిరిపోతున్నదో బాగానే ఉన్నది ఫ్రెండ్స్. గడ్డ అయితే నేనైతే కడిగినటువన్నీ ఒక పాత్రలాకైతే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక పాత్రలాకైతే పెట్టుకుంటున్నాను. గడ్డని ఇలాగా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మట్టి లేకుండా. అయితే కడగడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ గడ్డ అయితే పాత్రలోకి అయితే తీసుకున్నాము. ఈ గడ్డకి తగినంత నీరు పోయాలి. నీళ్ళైతే పోస్తున్నాను చూడండి. గడ్డకి తగినంత నీళ్ళు పోసుకుంటున్నాను. అంత మాత్రం చాలు నీళ్ళు. అంటే గడ్డ ఉడకాలి కదా, అందుకనేసి నీళ్ళు పోస్తున్నాను. మరంత ఉప్పు, తగినంత ఉప్పు. గడ్డ అంటే ఇది ఒక టేస్ట్గా ఉంటుంది. తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఎక్కువగా ఉప్పు పడిందంటే ఉప్పు కాసం కిందకైతే వెళ్తుంది. గడ్డ మితంగా వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ పాత్రను అయితే పొయ్యి మీద అయితే పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్,
అంటే తోటలో ఉన్నాం కదా, ఇంటికాడైతే పర్వాలా మనకు తగినన్ని వస్తువులన్నీ ఉంటాయి. ఏడా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఈ చెట్టు కిందే ఉంటాము. ఇదైతే పనస చెట్టు ఎలాగో ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టు కిందనే ఎప్పుడు ఉంటాము. అన్నం తినాలన్నా కాడే ఏడే తింటాము. ఏదో కూలోళ్ళు వచ్చినా కాడే మా ఫ్యామిలీ మొత్తం కూడా ఏడే ఎండకాలం కాడ ఎప్పుడు ఉంటాము. కాకపోతే ఏడా పండే పదార్థాలు వచ్చి అన్నీ ఏడే ఏదైనా చేసుకుని కూడా తింటూ ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చూపించాలని గెంజిగడ్డలు అయితే పెట్టినాను. నేనైతే కడిగిన గడ్డ అయితే పొయ్యి మీద అయితే పెట్టినాను. ఇది ఉడికేదానికి అరగంట అయితే ప్రస్తుతానికి పడుతుంది. నేను పొయ్యి ఆర్పుకుంటూ అయితే మంట వేస్తున్నాను. ప్రస్తుతానికి గడ్డ ఎంత మాత్రం ఉడికిందైతే చూద్దామని అనుకుంటున్నాను. చూసి వేస్తాను. ప్రస్తుతానికైతే ఉడికేదానికైతే వచ్చేస్తుంది సొగాటకానికి. ఇంకొకసారి ప్లేట్ అయితే పెట్టి రంతసేపు అయితే అనేది ఉడకబెడతాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలాగ ఉడుకుతున్నాయో. మూత అయితే మళ్ళీ పెట్టేస్తున్నాను. అరగంట అయితే కాల ఇంకొక 2 మంటలు వేస్తే అరగంట అయితే అయిపోతుంది. గడ్డగాడ అయిపోతుంది. ఎలా ఉడికిపోయిందో ఎలా ఉంటుందో అయితే మీకు అనేది చూపిస్తాను. అరగంట అయితే అయిపోయి వచ్చేసింది. గడ్డ అయితే ఉడికిపోండాలి. నేనైతే గడ్డని ఉడికిందా ఉడకలేదని ఒక పుల్లతో చూడాలి. అంటే మనకి ఉడికిందా ఉడకలేదని చెక్ చేసేదానికైతే చెప్తున్నాను. గడ్డ ఉడికిందా ఉడకలేదని మనకు తెలవాలంటే ఏదైనా ఒక పుల్ల అయితే యూజ్ చేయాలి. గడ్డ ఉడికిందంటే మెత్తగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలాగా గుచ్చే కొంది ఎలాగా దిగబడుతుందో, అంటే ఉడికిపోయినట్టు. గట్టిగానుంటే ఉడకనట్టు ఎలా దిగబడుతుంది చూడండి ఫ్రెండ్స్. అయితే గడ్డ అయితే ఉడికిపోంటుంది. నేనైతే గడ్డ ఉడికిపోయిన దానికి వల్ల నేనైతే పాత్రను దించేస్తున్నాను. అంటే ఇట్లా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళైతే మనం వంచేయాలి. నేనైతే పొలం కానే ఉన్నాను కాబట్టి దించేస్తున్నాను. నీళ్ళుగాడ వంచేస్తున్నాను. గడ్డగా పడిపోయింది. బాగా ఉడికిపోయి నీళ్ళైతే ఉంచేసాను. ఇప్పుడైతే నేను ఇతరులు అయితే గడ్డలు అయితే పెట్టుకుంటాను. ఏమున్నాయి గడ్డలు బాగా ఉడికిపోయి. గడ్డలు అయితే బాగానే ఉడికిపోయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉడికిన గడ్డలు అయితే ఎలాగైతే మా తోటలో అయితే గడ్డలు గెంజిగడ్డలు అయితే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు అవి ఎలాగా లోడి ఎలా క్లీన్ చేసి ఎలా ఉడకబెట్టుకోవాలి అయితే మీకైతే చూపించినాము. గడ్డ అయితే పెడుతున్నాను. ప్రస్తుతానికి ఇవైతే ఆరాలి. బాగా కాలిపోతున్నది. 1 నిమిషం ఉండండి. మేము ఈ గడ్డలు లోడే దగ్గర పోతూ ఉంటే మాకైతే ఒక పండు అయితే కనిపించింది. ఆ పండు ఇదేను. ఈ పండు ఏం పండు అనేది మాకైతే కామెంట్ అయితే తెలపండి. ఇంకేమన్నది ఫ్రెండ్స్, ఇంక ఈ గడ్డ అరుపు వచ్చేస్తుంది. గడ్డ ఏమాత్రం ఉన్నదో ఏం టేస్టీగా ఉన్నదో మీకైతే చూపిస్తాను. తినిగాడ చెప్తాను ఎలా ఉన్నదో. ఈ మారుగా తప్పకనేది తీసుకోవాలి. ఉడికిపోయింది కదా, కాలుతూ ఉన్నది, కలిపోతున్నది. ఆరినాగడే గడ్డ అనేది బాగా ఉడికిపోయింది. ఉడికిపోతే ఇలాగ వస్తూ ఉంటుంది. గడ్డ అయితే మొత్తం తీసేసినాను. తినాలనిపిస్తుంది. ఎలా ఉన్నదో రుచి చూసి మీకు చెప్తాను. సూపర్ అంటే సూపర్ అంటే ఫ్రెండ్స్ మాటలు కూడా రావట్లేదు. టేస్ట్ బలం ఉన్నది. ఎలా ఉందంటే అలా ఉన్నది. మీరు కూడా మీకు తోటలు లేకపోయినా కూడా సరే కొనుక్కునైనా మరి తినండి. ఎలా ఉందంటే అలా ఉన్నది. తిందామా అనిపిస్తుంది. ఈ మా వాళ్ళకి ఇద్దామని అనిపించలేదు, మొత్తం నేనే తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు గారే ట్రై చేయొచ్చు. మా ఛానల్ పేరు
ఎంజీవి లాగ్ వీడియోస్ మాకు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మాకు సపోర్ట్ ఇచ్చే కొందు మేము ఈ గడ్డతో ఎలా చూపించినావో ఇంకా మా పంట అంటే మా తోటలో పండేటివన్నీ మీకు పరిచయం చేస్తూ వస్తూనే ఉంటాము. ఇది ప్రస్తుతానికి మేము ఇక్కడే ఉండేది అంటే తోట కదా, ఈ తోటలో ఏదైనా తినాలని కూడా ఏడే కూర్చొని మా ఫ్యామిలీ మొత్తం షేర్ చేసుకుని తింటాము. ఏ పండు అయినా కానీ ఏవైనా ఉడకేసుకుని తినాలని కూడా ఇలాగే తింటాము. చూడండి ఫ్రెండ్స్, గెంజిగడ్డల గురించి అయితే మీకు చెప్పినాము, మీరు కూడా ట్రై చేయొచ్చు. నాకైతే నచ్చింది, నాకైతే తినాలనిపిస్తూనే ఉంది, కానీ తిని చూపించినాను కాబట్టి ఇంకా మీరు సపోర్ట్ మాకు ఎప్పుడు ఇవ్వాలనుకుంటూ కోరుకుంటున్నాము. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.